వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. సమస్తాన్ని మీ ఆధీనంలోనికి తీసుకునండి. ఎవరైనా మీకు మహిమకరంగా మార్చుకునండి నా ప్రభా. మీ సన్నిధి మా అందరికి కూడా దయచేయండి. బిడ్డలు ఎక్కడెక్కడ కూడి ఉన్నారో, వారి గృహాల్లో ఎక్కడ ఉన్నారో నా తండ్రి, ఆ గృహమంతా మీ సన్నిధితోటి, మీ మహిమతోటి నా ప్రభా, మీ వెలుగుతోటి నింపబడునుగా యేసు నామములో. అవునయ్యా, మీ తాకిడి చూడాలయ్యా ప్రతి ఒక్కరు. మీ సన్నిధిలో ఎంత ఆనందం ఉన్నదని మేమందరము కూడా నా తండ్రి సంతోష గానాలు చేయాలి నా ప్రభా. మా హృదయం ఉప్పొంగి ఇదిగో నా తండ్రి మాలో నుండి ఉల్లాసము బయటికి రావాలి. ప్రతి దుఃఖము కొట్టివేయబడాలి, ప్రతి భయము కొట్టివేయబడాలి నా తండ్రి. ప్రతి ఒక్క ఇదిగోనైనా ఆలస్యము తీసివేయబడాలి. ప్రతి అపనమ్మకము, అవిశ్వాసము యేసు నామములో కాల్చబడును గాక. యేసు నామములో దురాత్మల శక్తులు కాల్చబడును గాక. ఇదిగోనైనా మీ మహిమతో నింపబడుతూ ఉంటుండగా ప్రతి కుటుంబము నా తండ్రి, ప్రతి బిడ్డ ఉల్లాసముతో మీ సన్నిధిని అనుభవించుటకునైనా సహాయం దయచేయండి. మీ ఆత్మతో నింపండి నా ప్రభా. మహిమ పరుస్తున్నానయ్యా, మీ నామాన్ని గణపరుచుకుంటున్నాను. మీ వంటి సన్నిధి ఇంకెక్కడ కూడా లేదని మేము నిశ్చింతగా తెలుసుకొని నా ప్రభా, హృదయపూర్వకంగానైనా విశ్వాసముతో, బలమైన విశ్వాసముతో బలము పొందుకుంటూ ఉంటుండగా ప్రతి ఆత్మని తృప్తిపరచండి, ప్రతి కుటుంబాన్ని తృప్తిపరచండి, ప్రతి పిల్లల్ని తృప్తిపరచండి, ప్రతి తల్లిదండ్రుల్ని తృప్తిపరచండి. మరి ముఖ్యంగా అనుషకు మీరు ఇచ్చిన దయా కిరీటాన్ని బట్టి వందనాలు స్తోత్రం నైనా. అంతేకాదు ఆవిడకినైనా సమస్తాన్ని దయచేసేవయ్యా, ఒక బహుమానం దయచేసు నా తండ్రి. ఇవనైనా దయచేసిన మీరు నా తండ్రి సమస్తము కాపాడే దేవుడని నమ్ముతున్నామయ్యా. రేపటి స్కానింగ్ లో బిడ్డకి పరిపూర్ణంగా నా ప్రభా, తల్లి బిడ్డ సంపూర్ణంగా ఉన్నారన్నటువంటి గొప్ప రిజల్ట్ ఆ బిడ్డ నోటి వెంట వినటానికి కృపను దయచేయండి నా తండ్రి. మీ అద్భుతాలు, మీ మహిమ కార్యాలు మేమంతా కూడా చూడటానికి నా ప్రభా ప్రతి కుటుంబంలో జరిగించమని ప్రార్థిస్తున్నానయ్యా. ఈ రోజు నా తండ్రి బిడ్డలు ఏం ఆశపడుతున్నారు, మరి ముఖ్యంగా ప్రియ పెళ్లి ఉంటుండగానైనా అక్కడ ఘనముగా మిమ్మల్ని మొదట ఆహ్వానించుకుంటున్నామయ్యా. ప్రతి కార్యానికి ముందు మీరుండి నా తండ్రి వారికి జరిగించండి, ఆలోచన దయచేయండి. సమస్తాన్ని ఏది ఎలా క్రమ పద్ధతిలో జరిగించాలో నా తండ్రి మీరు జరిగించిన ప్రభా మీకు మహిమకరముగా మార్చుకునండి అయ్యా. మరి ముఖ్యంగా వాతావరణ పరిస్థితులు మీ ఆధీనంలో ఉంటుండగా నా తండ్రి రేపటి దినానికి ఎవరైనా వివాహ సందర్భంగా ఎంతమంది అతిథులు వస్తున్నారు, వారందరూ కూడా ఎంతగానో మిమ్మల్ని గణపరచుటకు, ఈ వివాహంలో వారు సంతోషముతో ఆశీర్వదించుటకు నా ప్రభా బిడ్డల్నినైనా మీరే నడిపించండి, అనేక మందిని నడిపించండి, ఆశీర్వాదాలతో నింపండి. ఆ నూతన వధువరులను ఆశీర్వదించి మీ నడిపింపులో మీలోనైనా వారు స్థిరపరచబడుటకు ఆ బిడ్డనైనా ఫ్యూచర్ భవిష్యత్ అంతటిని మీ హస్తానికి అప్పగించుకుంటున్నామయ్యా. సమస్తాన్ని మీకు మహిమకరంగా మార్చండి. ఇంకా రాగిని కుటుంబాన్ని ఆశీర్వదించండి, కల్పన కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఇంకా నా తండ్రి ఏదైతే జాహ్నవి రేపటి దినాన ఆ బిడ్డ నా తండ్రి దేనికోసం వెళ్తుందో ఆ కార్యం సరిగా ముగించబడుటకు నా తండ్రి, ఆ బిడ్డకునైనా భవిష్యత్తుకు ఉపయోగపడుటకు నా తండ్రి నడిపించండి. క్రాంతి కుటుంబాన్ని ఆశీర్వదించండి, క్రాంతికి ఎదుగునైనా సలోమికినైనా మంచి ఆరోగ్యం దయచేయండి నా ప్రభా. ఇచ్చిన బిడ్డలను ఆశీర్వదించండి నా తండ్రి. ఇంకా ఎంతమంది ఏం వారి యొక్క వినపాలు చెప్పుకోలేకపోయారయ్యా, వారి హృదయాల్లో ఇప్పుడు అనుకుంటున్నారో నా తండ్రి, ప్రతి హృదయాన్ని ఎరిగిన దేవా, హృదయ అంతరంగాల్ని పరిశోధించేదివా, ప్రతి హృదయ తలంపుల్ని నెరవేర్చండి. ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరచండి నా ప్రభా. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా మేమంతా కూడా మీ కొరకు దాహముతో, మీ వాక్యము కొరకు, ప్రార్థన కొరకు నా తండ్రి దాహముతో నా ప్రభా తీర్చుకునే ఆ యొక్క మంచి మనస్సాక్షిని మా అందరికి కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాను. కూడి ఉన్న ప్రతి బిడ్డని నా తండ్రి మీరునైనా మీ సన్నిధికి అప్పగించుకుంటూ మమ్మల్ని నడిపించమని, మాతో మాట్లాడమని మిమ్మల్ని కోరుకుంటూ యేసు శక్తి గల నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ ఒక 2 లైన్లు మాతో మాట్లాడు ప్రభువా పాడవద్దు. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడమయ్యా.
నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, ఈ రక్షణలే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. చాలదునా? ఆమేన్. హల్లెలూయా. మాట్లాడే దేవుడు మన మధ్యలో ఉన్నాడండి. మాట్లాడే దేవుడు మన మధ్యలో ఉన్నప్పుడు వినే చెవులు మనకు ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఒక్క లైన్ పాప, ఒక్క లైన్ నేను పడతాను. ఓకే. నాకెంతో నీ సన్నిధి ప్రభువా, నీలో నేనుండుటయే అదే నా ధన్యతయే. నాకెంతో ఆనందం నూతన ఎరుసలేమే నా గమ్యమేనని, నా కొరకు నీవు సిద్ధపరుచుంటివా. నీవుండు స్థలములో నేనుండ కోరెదను, నా వాంఛది యేసయ్యా. నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా, నీలో నేనుండుటే అదే నా ధన్యతయే. హల్లెలూయా. హల్లెలూయా. అవును, ఆయన సన్నిధిలో మనం ఉండడం మనకి ఎంతగానో ఆనందంగా ఉండాలి. కాబట్టి ఈ ఆనందంలో దేవుణ్ణి మహిమపరుచుకుంటూ వాక్యంలోకి వెళ్దామండి. ప్రసంగి 11:3 చూద్దాము. మేఘములు వర్షముతో నిండి ఉండగా అవి భూమి మీద దాని పోయును. వ్రాను దక్షిణముగా పడినను ఉత్తరముగా పడినను అది పడిన చోటునే ఉండును. చాలు. ఇక్కడ మనము ఈరోజు చెప్పుకుంటున్నామండి, ఏది దేనితో నిండి ఉంది. కాబట్టి ఇక్కడ మేఘాలు చూస్తే వర్షముతో నిండి ఉంది. మేఘాలకి దేవుడు ఒక పని ఇచ్చాడండి. మన దేవుడు ఆయన అనంత జ్ఞాని, ఆయన సృష్టికర్త. అంటే ఏం సృష్టించిన సృష్టికర్త అంటే ఆయన సర్వ సృష్టికర్త. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సర్వము ఆయన వల్లనే కలిగింది. సర్వము ఆయన వల్లనే, ఆయన ద్వారానే, ఆయన్ని బట్టియే కలిగింది. కాబట్టి మేఘాలకు ఒక పని ఇచ్చాడు దేవుడు. ఏంటి అంటే వర్షముతో నిండి ఉన్న మేఘాలు, అది భూమి మీద ఎక్కడ పోస్తే ఆ వర్షపు నీరు అక్కడే పడుతుంది. ఇక్కడ హైదరాబాద్ లో చాలా సార్లు మేము చూస్తామండి. ఇంకా కూడా మీరున్న చోట్ల కూడా అలాగే ఉండొచ్చేమో. ఒక వీధిలో కొన్నిసార్లు అంటే దిల్సుఖ్ నగర్ అన్న ఏరియాలో ఉంటే కొన్నిసార్లు ఆ పక్క ఏరియాలో ఉండదండి వర్షం. ఇది ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు కదా సుజని. అప్పుడప్పుడు మనకు అలా ఉంటది కదా. ఇక్కడ ఏరియాలో ఉంటుంది, ఇంకొక ఏరియాలో ఇంకో ఏరియాలో ఉండదు. మనం బయట రోడ్ల నుండి వస్తుంటే ఒక రోడ్ అంతా తడిచిన నీళ్లతో నిండి ఉంటది, ఇంకో రోడ్ అంతా డ్రైగా ఉంటది. అంటే మేఘాల్లో నిండి ఉన్న వర్షము కూడా భూమి మీద ఎక్కడ పోయాలో అక్కడే పోస్తుందంట. మేఘాలకి చెవులు ఉన్నాయా, మేఘాలకి ప్రాణం ఉందా, ఇవన్నీ మనకు తెలియదండి. అంటే ఒక మానవుడు మాత్రము ఆత్మ మానవులకి ఇవ్వబడి ఉంది. ఆత్మలో నెక్స్ట్ ప్రాణం ఉంది, వినగలిగే చెవులు ఉన్నాయి, చూడగలిగే కన్నులు. ఇంతగా దేవుడు తన పోలిక చొప్పున మనందరినీ కూడా సృష్టించిన దేవుడు అన్నిటికీ ఒక్కొక్క పని అప్పగించి ఉన్నాడంట. ఇక్కడ మేఘాలు వర్షముతో నిండి ఉన్నాయి, కానీ వాటికి తెలుస్తుంది భూమి మీద ఏ ఏరియాలో వర్షం కురిపించాలని. ఆమేన్. హల్లెలూయా. అక్క ప్రసంగి 11:3 అక్క. దేవుడు ఏ ప్లేస్ లో చెప్తే ఆ ప్లేస్ వరకే అది వర్షాన్ని పంపిస్తుందండి. కాబట్టి ఇవన్నీ కూడా మనం విందాం. నెక్స్ట్ మనం కూడా ఏం చేయాలో చూద్దాం. నిర్గమకాండం 10:6 చూద్దాము. నిర్గమకాండం 10:6. మరియు అవి నీ ఇండ్లలోను నీ సేవకులందరి ఇండ్లలోను
ఐగుప్తీయుల అందరి ఇళ్లలోనూ నిండిపోవును. నీ పితరులు గాని నీ పితామహులు గాని ఈ దేశంలో నుండిన నాట నుండి నేటి వరకు అట్టి వాటిని చూడలేదని చెప్పి ఫరో ఎదుట నుండి బయలు వెళ్ళెను. 5వ వచనం కూడా చూద్దాం. ఎవడును నేలను చూడలేంతగా అవి దానిని కప్పును తప్పించుకొనిన శేషమును అనగా వడగండ్ల దెబ్బను తప్పించుకొని మిగిలిన దానిని అవి తినివేయును. పొలములో మొలిచిన ప్రతి చెట్టును తినును. 4వ వచనంలో మనం చూస్తే ఇక్కడ మిడతలు ఉందండి. అంటే మిడతలతో ఇక్కడ అంతా కూడా ఐగుప్తు దేశంలో ఉన్న సమస్తము నింపబడింది. ఇది వచ్చి శత్రువులు దేవుని ప్రజల్ని ఇబ్బంది పెట్టినప్పుడు దేవుడు పంపించిన ఒక ఆశ్చర్యక్రియ. ఇది కూడా అద్భుతం. నెగిటివ్ గా మనకు అనిపిస్తున్న శత్రువుకి ఇది భయాన్ని పుట్టించే విధంగా. ఎప్పుడు శత్రువు మనల్ని భయపెట్టేవాడిగా ఉంటాడు కానివ్వండి, దేవుడు మన పక్షం ఉంటే శత్రువుకు భయం కలిగించే కార్యాలు జరుగుతాయండి. ఆమేన్, హల్లెలూయా. అయితే అలా కలిగించినప్పుడు కూడా ఇక్కడ అంటే ఈవెన్ క్రీచర్స్ అంటే చిన్న పురుగులు సైతం అండి, మిడతలేమి ఈగలేమి ఇంకా పేలు, తల్లో ఉండే పేలు, ఇవన్నీ కూడా దేవుని ఆజ్ఞ ప్రకారం ఆయన చెప్పినట్లు అవి కూడా వింటున్నాయండి. ఇక్కడ చూస్తే ఆ మాట పలకగానే ఎవరు పలికారు? మోషే ద్వారా దేవుడు ఈ మాట పలికినప్పుడు, మోషే ద్వారా పలికించినప్పుడు అవి ఆ క్షణం నుండే వాళ్ళంతా ఇండ్లంతా నిండిపోయాయి. ఆమేన్, హల్లెలూయా. మాటకి ఎంత శక్తి ఉందో చూడండి. మనం అనేక మాటలు మాట్లాడుతున్నాం, మన ఎదుటి వారు అనేక మాటలు మాట్లాడుతుంటారు. చాలా సార్లు ఏం మాట్లాడాలో తెలియకుండా అర్థం కాని మాటలతోటి మరి ఎక్కువగా ఇతరుల్ని దూషించడం కానివ్వండి, ఇతరుల్ని హింస పెట్టే మాటలు, బాధ పెట్టే మాటలు, ఇలాంటి మాటలతో ఎన్నిసార్లు ఎంతమంది బాధించి ఉంటారు. కానివ్వండి, ఒక మాట శక్తి ఎట్లా ఉందని మనం చూస్తే వాక్యానుసారంగా చాలా పవర్ఫుల్ అండి. అన్నిటికంటే మన దగ్గర ఆయుధం అవసరమే లేదు. మన నోటి వాక్కు ఒక ఖడ్గం వలె పని చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. నోటి వాక్కు సర్వ సృష్టికర్త అయిన దేవుని వాక్కు ఎట్లా అది సృష్టికర్తగా ఆయన్ని మార్చిందో అదే వాక్యం మనలో నుండి కూడా బయటకు తీసుకొస్తున్నాడు మన దేవుడు. ఇందుని బట్టి ఎంతగా గణపరచాలి మనం దేవుణ్ణి. మన మాటకి ఇంత శక్తి. ఆయన పలికినప్పుడు సృష్టి జరిగిందండి. అంతే పలుకు, అంతే శక్తి మన నోటి మాటకి దేవుడు ఉంచారు అంటే అది ఎంత ఘనత. అసలు ఆ మాటల్ని మనం ఎలా వాడుకుంటున్నాం. ఆమేన్, హల్లెలూయా. మన మాటలు చాలా గొప్ప శక్తి కలిగి ఉన్నాయని మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి మీరు భయపడే ప్లేస్ అంతా కూడా మీ మాటలతో దాన్ని మార్చుకోవచ్చు. మనకు సామెతల్లో ఉంటది, నోటి మాట చేత కడుపు నింపుకోవచ్చు అంటండి. నోటి మాట చేత కడుపు ఎట్లా నిండుతుందంటే ఆ మాట ఏది విశ్వసించి రూఢిగా పలుకుతామో అది మనదే. కన్ఫర్మ్, అసలు డౌటే లేదండి. 100% నమ్మకం అనేది మనలో పొంగి పొర్లాలి. ఆమేన్, హల్లెలూయా. కీర్తన 33:5 వచనం చూద్దామండి. కీర్తన 33 వచనం. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. లోకమంతా యెహోవా కృపతో నిండి ఉంది. ఆల్రెడీ ఆయన కృపతో నింపబడి ఉంది. మన లోకమంతా నింపబడి ఉంది. ఏ మూలలో, ఏ అట్ట అడుగు ప్రాంతంలో, ఏ భూదిగంతాల్లో లేదు, ఏ సముద్ర అగాధాల్లో ఎక్కడున్నా మనము ఒక కేక వేస్తే ఆయన కృప ఆదుకుంటది. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు భయపడాలి? ఎందుకు దిగులు పడాలి? ఎందుకు జడిసిపోవాలి మనం? ఆయన కృప ఎప్పుడు కూడా. లాస్ట్ టైం కూడా నేను చెప్పానండి, దేవా నీ కృప నాకు చాలు. ఈ మాట మర్చిపోకుండా అందరు కంటిన్యూగా చెప్పుకోవచ్చు. మీకు ఎప్పుడు ఇష్టమో, మీ ఒంటరితనంలో, మీకు భయం వేసినప్పుడు, మీకు చేత కానప్పుడు, మీరు ఏదైనా సరే ఇది నాకు జరగట్లేదని ఫీల్ అవుతున్నప్పుడు, దేవా నీ కృప నాకు చాలు. అవును, పేతురులో ఒక ముళ్ళు ఉంది,
పౌలు గారిలో ఒక ముళ్ళు ఉంది, అది తీసేసుకోవాలనుకుంటే ఒకే ఒక ఆన్సర్ వచ్చింది, ఆయన కృప సరిపోతుంది. అవును, ఒక బాధ ఉన్నా సరే ఆయన కృప తోడుంటే బాధని అదిమేసి సంతోషం పొంగి పొర్లుతుందండి. ఆమేన్, హల్లెలూయా. 100 బాధలు ఉండొచ్చు కానివ్వండి, ఆయన కృప మనకు తోడుంటే మనం ఆ 100 అసలు అని కనిపించదు, అనంతంగా సంతోషం పొంగి పొర్లుతుంది. అదే మనం చూడాలండి. ఎప్పుడు కూడా ఆ ఉన్న మచ్చనే ఎక్కువ గమనిస్తాం కానివ్వండి, ఆ మిగిలిన ఖాళీ ప్లేస్ ఎంతో గొప్పదని ఫీల్ అవ్వం మనం. ఇదే మనుషుల యొక్క బలహీనత. రాళ్ళు ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా చూసుకుని తినాలి. నేను ఒకటి తింటే ఒక రాయి వచ్చింది, నాని తిన్నా ఒక రాయి వచ్చింది. అదే నాకు ఓకే అండి, మనమేం నింపబడి ఉండాలనేది చూద్దామని. యోబు 27:6 చూద్దాము. యోబు 27:6. నా విడవక గట్టిగా పట్టుకుందు, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయం నన్ను. మనం ఏం కలిగి ఉండాలంటే నీతిని గట్టిగా పట్టుకునే వారిగా. ఎందుకు నీతిని గట్టిగా పట్టుకోవాలి? మనం నీతి కలిగి ఉండాలి, నీతితో నింపబడి ఉండాలండి. 48వ కీర్తన 10వ వచనం చూద్దాం. 48:10. దేవా, నీ నామము ఎంత గొప్పదో, నీ కీర్తియు భూది గంతముల వరకు అంత గొప్పది. నీ కుడి చెయ్యి నాతో నిండి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. నీతితో నిండి ఉన్నది. కాబట్టి ఆయన కుడిచి నీతితో నిండి ఉంది కాబట్టి మనము నీతిని విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకోవాలి. మనకైనా ఆ నీతిని మన క్రియలను బట్టి ఇచ్చాడా అండి? మనం నీతిని ఎలా పొందుకున్నాం? ఉచితముగా అని చెప్దామండి అందరిమి. దేవుని కృప వలన ఉచితముగా నేను నా కుటుంబము నీతిని పొందుకున్నాము అని చెప్దామండి అందరిమి. నేను నా కుటుంబము ఉచితముగా దేవుని కృప వలన నీతిని పొందుకున్నాము. ఆమేన్, హల్లెలూయా. ఉచితముగా ఇచ్చిన నీతిని జాగ్రత్తగా కాపాడుకోమంటున్నాడండి దేవుడు. గట్టిగా యోబు వల్లే మనం కూడా గట్టిగా పట్టుకోవాలి. ఆయన పట్టుకున్నాడు కాబట్టి అంత నష్టం చూసినా సరే రెండింతలు మేలు పొందుకునే వరకు విడిచిపెట్టలేదు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఒక మైనస్ లో ఉన్నామా, ఒక టెస్టింగ్ లో ఉన్నామా, ఒక శ్రమలో, ఒక శోధనలో ఉన్నామా, ఆ శ్రమ, ఆ శోధన రెట్టింపు ఘనతగా మార్చబడే వరకు కూడా మనలో నుండి ఆ విశ్వాసం పొంగి పొర్లాలి తప్పితే ఎక్కడ కూడా తగ్గకూడదు. ఆమేన్, హల్లెలూయా. మనం ఎక్కడ కూడా కృంగిపోకూడదు, ఎక్కడ కూడా వెనక్కి మళ్ళకూడదండి. మన ప్రయాణం అనేది ఎప్పుడు కూడా సగం దూరం వెళ్ళి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతామండి. మనం వెళ్ళాల్సిన గమ్యం చేరాలి అని ఒక్కసారి అనుకున్నప్పుడు ఆ గమ్యంలో వెనక్కి మళ్ళీ ప్రసక్తి ఉండదు. ఒకవేళ షార్ట్ కట్ దారులు ఉండొచ్చేమో ముందుకెళ్ళడానికి, లేదు లాంగ్ ఉండొచ్చేమో, ఏ దారిలో వెళ్ళినా చివరికైతే ఆ గమ్యం మాత్రం చేరాల్సిందే. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ టైం టేకింగ్ ఒక్కటే ఉంటదండి. సమయము, కాలము మన దేవుని ఆధీనంలో ఉన్నాయి. ఈ సమయము, కాలం అన్న దాన్ని మార్చుటకు శక్తిమంతుడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. మన ప్రార్థన, మనం దేవునితో ఉన్నప్పుడు ఆయన ఇచ్చే నడిపింపే మన యొక్క సమయాన్ని నిర్దేశిస్తదండి. దీన్ని మనం మర్చిపోకూడదు. దేవుడు మనకు తోడుగా ఉండి 100వ సంవత్సరం వరకు నిరీక్షణ కలిగి అబ్రహాము ఎలా ఓర్చుకున్నారు, ఎలా ఓర్పు కలిగి ఉన్నారు అంటే దేవుడు తోడు ఉంది కాబట్టి. ఆయనకి పిల్లలే పుట్టలేదు, ఎంతో ఆశ ఉంది, కానీ 100 సంవత్సరాల వరకు ఎవరు పిల్లల కోసం ఆశగా చూడగలరు? దేవునితో ఉన్న ఆనందంలో మైమర్చిపోయినప్పుడు మాత్రమే జరుగుతుందండి. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఏదైనా దొరకలేదని బాధతో, భయంతో ఉన్నామా, దేవునితో కలిసి మనం సహవాసంలో ఉన్నప్పుడు సంతోషం మనల్ని మిగిలినవన్నీ కొట్టివేస్తుంది.
ఏ చింత మనకి తీసుకురాదు. ఆమేన్. హల్లెలూయా. 144 కీర్తన 8వ వచనం చూద్దామండి. 144:8. వారి నోరు వట్టి మాటలాడుచున్నది, వారి కుడి చేయి అబద్ధముతో కూడి ఉన్నది. ఇక్కడ మనం నీతిని పట్టుకోవాలి, కానీ అబద్ధాలతో మనం ఉన్నప్పుడు మన నీతి ఉండదండి మన దగ్గర. దేవుడు ఇచ్చిన నీతిని మనం కాపాడుకోవాలంటే ఈ కుడి చేత్తో అబద్ధం కాదు మనం పట్టుకోవాల్సింది, సత్యాన్ని. సత్యం ఎక్కడ దొరుకుతుంది అంటే వాక్యములో మాత్రమే దొరుకుతుందండి. నేను అనుదినము నేను చదివే పరిశుద్ధ లేఖనాల్లో సత్యము నేను చూడొచ్చు అని మనం అనుకోవాలి. ఎందుకు అంటే సత్యమే చెప్తుంది మనకు వాక్యము. ఎవరు సత్యం అంటే యేసయ్యే సత్యం. ఆయన నేనే సత్యము, మార్గము, జీవమై ఉన్నానని చెప్తున్నాడు. కాబట్టి ఆయన్ని మనం వెతుకుతున్నప్పుడు సత్యం వెతుకుతున్నాం. మనలో ఏ అబద్ధం పని చేయదండి. అబద్ధాలు అంటే క్రైస్తవులుగా ఉండి కూడా ఇంకా అబద్ధాలు మాట్లాడేవారిగా మనం ఉండనేకూడదు. అలా ఉంటున్నట్లయితే అపవాది తంత్రాలను యేసునామములో కాల్చి వేస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. మీలో గాని మన కుటుంబాల్లో కానీ ఎక్కడైనా ఎవరైనా ఇలా కనిపిస్తే మనం వారితో మాట్లాడి వాదించి ఇలా ఉండొద్దు అలా ఉండొద్దు అని చెప్పకండి. దేన్ని కూడా ఎవరికి చెప్పడం మానేయాలండి. మనం ఒకరి కోసం ఇది మార్చుకోండి అని మనం నోరు తెరిచి చెప్పినప్పుడు ఏ ఒక్కరు కూడా మారరు. కానీ అదే మనం వారు మారాలంటే మోకరించగలిగితే మోకరించండి, లేదంటే వారి కోసం ఆ ప్రార్థన చేయండి. ఏ విషయంలో ఎవరు మారాలో ప్రార్థించారంటే ఆ క్షణమే దేవుడు చూపిస్తాడండి. వారి నోరు కట్టివేయబడుతుంది, అబద్ధ మాటలు బయటకు రాలే. ఒకవేళ ఎక్కువ ఇతరుల్ని బాధ పెట్టే మాటలు వస్తున్నాయి అయినా సరే ప్రార్థించినప్పుడు ఆ నోరు కట్టివేయబడుతుంది. సింహాల నోళ్ళే కట్టగలిగిన మన దేవుని శక్తి ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. దానియేలు ఎంతటి ప్రార్థన పరుడో, ఆయన కోసము ఎంతో ఆకలితో ఉన్న సింహాల నోళ్లను కట్టివేసిన దేవుడు నా దేవుడు అని గుర్తుకు రావాలి. ఆమేన్. హల్లెలూయా. 71 కీర్తన 8వ వచనం చూద్దామండి. 71:8. నీ కీర్తితోను నీ భావ వర్ణనతోను దినమంతయు నా నోరు నిండి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇది కావాలండి. మన నోరు అబద్ధాలతోనో చెడు మాటలతోనో, ఇతరుల్ని దూషించే మాటలతోనో, ఎదుటివారి బలహీనతలు ఎత్తి చూపించే మాటలతోనో, ఎదుటివారు ఏం చేస్తున్నారో ఇవన్నీ మనకు అవసరం లేదండి. మనం ఏంటి, మన కుటుంబం ఏంటి, నా వారేంటి, లేదు నా ఎదురుగా నశించిపోయేవారేంటి అన్న తాపత్రయంతో మన నోరు నిండి ఉండాల్సింది కీర్తితో, దేవుని స్తుతించే ఆ స్తుతితో దినమంతా ఆయన ప్రభావాన్ని వర్ణించడంలో ఉండాలంట. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతో గొప్పదండి. అయితే దాని క్రింద వచనం కూడా మనం చదువుకుందామండి. 9వ వచనము. ఇది మనలో అనేక మందికి యూజ్ అవుతుంది. అదే కదా 9. 9. వృద్ధాప్యమందు నన్ను విడనాడకుము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకుము. వృద్ధాప్యంలో ఉన్నారు చాలా మంది, మన చుట్టూ వృద్ధాప్యంలో ఉన్నారు. వారంతా కూడా ఎక్కువ చేయాల్సింది ఇదేనండి. 8వ వచనాన్ని పట్టుకున్నప్పుడు అంటే ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్న వారితో మాట్లాడుతున్నాడు, రేపు వృద్ధాప్యంలోకి అడుగు పెట్టే వారితో కూడా మాట్లాడుతున్నాడండి దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు బలం ఉంది నాకు, నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాను, నాకెంతో శక్తి ఉంది, నేను ఇప్పుడు అది చేస్తాను ఇది చేస్తానని ఎన్ని చేసినా సరే వృద్ధాప్య సమయంలో ఒక బలం తగ్గిపోయిన దినంలో మళ్ళీ మనం ఎవరి దగ్గర వెళ్ళాలి, ఎవరి దగ్గర పరిగెత్తాలి, ఎవరిని ఆశ్రయించాలి అంటే ఆయన్నే. కానీ ఈ మధ్యలో ఉన్న సమయాన్ని వృధా చేసుకునే వారిగా మనం ఉండకూడదు. ఇప్పుడే మనకు దేవుడు తెలుపుతున్నాడు అంటే బలం ఉన్నప్పుడు కూడా ఆయన మీద ఆధారపడితే బలం పోయే ప్రసక్తే లేదు. ఆమేన్. హల్లెలూయా.
చూడటానికి వృద్ధాప్యం కనిపిస్తుందేమో కానివ్వండి, మనలో నుండి యవ్వన బలం మిస్ అవ్వదండి. ఆమేన్, హల్లెలూయా. అది నేను చూస్తున్నానండి. నేను చూస్తున్నాను కాబట్టి ఈ మాటలు మీకు ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. నాలో నుండి ఒక కాన్ఫిడెన్స్, మీరు నా మాటల నుండి మీకు తెలుస్తుందో లేదో నాకు తెలుస్తుందండి. ఏంటి అంటే, ఆయన తోడున్నప్పుడు నేను చేయలేని కార్యాలు నేను చేయగలుగుతున్నాను. నేను అసలు అంటే ఇంత దూరం వెళ్ళి రావడము, ఇంత సమయం పని చేసి రావడము, ఇవన్నీ కూడా కొంచెం అంటే అంతకు ముందు ఉన్న స్థితిలో రోజంతా మైకంతో పడుకొని ఆ తర్వాత టక్మని లేసి వాక్యం చెప్పి బలం తెచ్చుకునేదాన్ని. కానీ ఇప్పుడు రోజంతా పని చేసినా కూడా అదే యాక్టివ్నెస్ తో దేవుడు ఎంతో తోడుగా నన్ను నడిపిస్తున్నాడంటే, ఆల్రెడీ నాకు ఆ బలం పెట్టేసిన దేవుడు గుర్తు చేస్తున్నాడు, నీలో నేను పని చేస్తే ఈ బలం నీకు ఎప్పుడు కూడా తగ్గదు అనేసి. ఆమేన్, హల్లెలూయా. మనందరికి కూడా అంతే అండి. వింటున్న ప్రతి ఒక్కరిలో ఆ బలం ఉంది, కానీ దాన్ని మనం విశ్వసించాలి, మనం నమ్మాలి. మనం నమ్మినప్పుడు ఆ బలం ఏందో మనకు తెలుస్తుంది. ఈవెన్ వృద్ధాప్యంలో క్షీణించిపోతున్నా సరే, అసలు ఆయన మాట ఒకటి ఉంది కదండి యోబులో, మనం మంచంగా అంటుకొని పాతాళం లాగేస్తున్న స్థితిలో అయినా ఒక్కసారి నన్ను తలుచుకోండి, నన్ను ధ్యానించండి, నేను చెప్పిన మాట వినండి, మిమ్మల్ని పసి బాలుర వలె మారుస్తాను అంటున్నాడండి. ఆమేన్, హల్లెలూయా. ఇంత శక్తి కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఎందుకు కృంగాలి, ఎందుకు మనం భయపడాలి? దేన్నైనా మార్చగలడండి. ఆయన కీర్తి దినమెల్లా మన నోటి నిండా ఉండాలి. 35:28 చూద్దామండి. కీర్తన 35:28. నా నాలుక నీ నీతిని గూర్చియు నీ కీర్తిని గూర్చియు దినమెల్లా సల్లాపములు చేయును. నోరే కాదు, మన నాలుక కూడా ఆ ధన్యత ఇచ్చాడంటే, నాలుక మాటలకు ఎంత శక్తి ఇచ్చిన దేవుడు, అదే నాలుకతో దేవుని స్తుతించడానికి, కీర్తించడానికి, ఆయన ప్రభావాన్ని వివరించడానికి దినమెల్లా ఆ నాలుక పని చేయొచ్చండి. ఎక్కడున్నా ఏం చేస్తున్నా ఆయన గురించిన స్తుతి కీర్తన మన సంతోషం నింపుతుంది మన హృదయాన్ని. కాబట్టి ఇది మన నోటితో నింపబడాలి. 145 కీర్తన 21 చూద్దామండి. 145:21. శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించుదురుగాక. ఇక్కడ శరీరము కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించాలి. మనం దినమెల్లా ఆయన నామాన్ని ఆశ్రయించాలి, ఆయన నామం దగ్గరికి పరిగెత్తాలి. ఏది కావాలన్నా ఆయన సన్నిధి, ఆయన నామంలో గొప్ప విడుదల ఉందండి. ప్రతి ఒక్క దానిలో నుండి, పాపంలో నుండి, బంధకాల్లో నుండి, శ్రమల్లో నుండి, అన్నిట్లో నుండి, శోధనలో నుండి, ఎక్కడ అంటే ఆయన నామంలో నుండి విడుదల. కాబట్టి దాన్ని ఆశ్రయించి వారిగా మనం ఉండాలి. మరొకటి చూద్దామండి. 2 రాజులు 4:4. 2 రాజుల గ్రంథం 4:4. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా, ఇక్కడ ఒక విధవరాలండి, తన భర్త చనిపోయాడు, తన అనేక అప్పులతో ఆమెకి ఏం చేయాలో తెలియట్లా. తనకు ఒక కుమారుడు ఉన్నాడు, చిన్నవాడు, ఎలా పోషించాలి, అప్పులు ఎలా తీర్చాలి, అందరూ అంటే తన భర్త అయితే ఈ లోకంలో లేడు కానివ్వండి, ఉన్న తను సమాధానం ఎలా చెప్పుకోవాలి? కానీ దేవుని ఆశ్రయించినప్పుడు దైవజనం ద్వారా ఆమెకి ఇవ్వబడిన సమాధానం, ఒక పాత్రని నూనెతో నింపబడిన పాత్ర అక్షయ పాత్రగా పనిచేస్తుందండి. ఈరోజు మనం కూడా నింపబడిన పాత్ర వలె మన హృదయం ఒక పాత్రగా తీసుకున్నప్పుడు దాన్ని మనం నూనెతో అంటే దేవుని అభిషేకముతో, ఆత్మతో మనం ఆత్మ పూర్ణులుగా నింపబడినప్పుడు ఎంత తీసినా అది పెరుగుతుందే కానీ తరగదు. ఆమేన్, హల్లెలూయా. ఆమె అప్పులన్నీ కూడా తీర్చబడ్డాయండి. ఆ కరువు కాలంలో తన యొక్క
తన భర్త చేసిన సమస్తము తీర్చబడి పోషించబడి సంతోషంగా వారు స్థిరపడ్డారు. మన ఆత్మలో మనం కూడా నింపబడినప్పుడు మనం కూడా మన తరానికి సరిపోయేటట్టే కాదు, మన పిల్లల పిల్లల తరాలకి దేవుని మహిమను చూపించొచ్చండి. ఆమేన్, హల్లెలూయా. ఎలా మనం నింపబడాలి ఆత్మతో? ఎఫెసీ 5:18. మరియు 5:18 అవును. అంటే చివరి మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి. ఆత్మ పూర్ణులై ఉన్నప్పుడు మనమంట ఒకరినొకరు కీర్తనలతో, సంగీతంతో, ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించుకుంటూ మన ఆత్మని ఆయన కొరకు మనం పాడేవారిగా, ఆయన వాక్యము ధ్యానించే వారిగా, ఆత్మ పూర్ణులుగా మనం నింపబడితే మనం వెళ్ళే మార్గం అంతా కూడా అది అరణ్యమైన మనకు మార్గం కనిపిస్తుంది. సుజని, హలో సుజని, వినిపిస్తుందా? ఇప్పుడు దాకా కనపడలేదు వదినా. దాని తర్వాత చదివేది వదినా 19 కూడా. వద్దు. అలాగే మనము ఆయన ఆత్మతో నింపబడితే అరణ్యమైన మార్గం కనిపిస్తుంది. ఎడారి అయినా సరే మనకు నదులు కనిపిస్తాయండి. ఎడారిలో వయాసిస్లే అంటే చూస్తుంటే మీకు ఉన్నట్టుంటే దగ్గర వెళ్తే ఉండవు, కానివ్వండి దేవుడైతే మన కోసం ఆయన ఆత్మ పూర్ణులుగా మనం జీవిస్తే మనకు నదులే ప్రవహింపజేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి కొదువు అనేది ఉండదు. ఏ విషయంలో కొదువు ఉండదు. ఎక్కడ కూడా అసాధ్యం అనే పదము రాదండి. ఇది జరగదు, ఇది లేదు అనేది ఉండదు. దేవుని సహాయం మనకుంటే మన హస్తం ద్వారా అనేక మందికి సహాయం అందేటట్లుగా దేవుడు మార్చగలడు. ఆశపడాలా, దాని కొరకు ప్రార్థించాలా. ఇది ప్రార్థన మనం ఆశపడి ప్రార్థించడం మానివేయకూడదండి. అది చూసే వరకు చేస్తూనే ఉండాలి. లాస్ట్ గా మనం చూద్దామండి 10వ కీర్తన 7వ వచనము. దేంతో మనం నిండి ఉండకూడదు అనేది చూస్తున్నామండి. ఇప్పుడు 10వ కీర్తన 7వ వచనం. వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండి ఉన్నది, వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి. ఒకవేళ మన నోరు వంచన వీటితో నిండి ఉన్నప్పుడంట పాపం ఉంటది. కాబట్టి శాపము, వంచిన మాటలు, ఎదుటి వారి మీద నిందలు పెట్టే మాటలు, ఇవన్నీ నెగటివ్ థింగ్స్, థాట్స్ అన్ని కూడా విడిచిపెట్టాలండి. మనలో కానీ మన కుటుంబంలోని వారిలో కానీ ఎవరినైనా ఇలాంటి బలహీనత ఉంటే అది బలహీనత, అది అపవాది శోధన అని గుర్తు చేసుకోవాలి. ఎవరిని కూడా తిట్టేవారిగా మనం ఉండొద్దు, కానీ వారు మార్చబడాలి అని ప్రార్థించే వారిగా మనం ఉందామండి. ఆమేన్, హల్లెలూయా. ప్రేమ అన్నింటినీ సహిస్తుంది, అన్నిటినీ తాళుకుంటుంది. అంటే మనలో ఉన్న క్రీస్తు ప్రేమను మనం చూపించాలంటే అందరి కొరకు మనము ప్రార్థించి వారిని మార్చగలిగే శక్తి కలిగిన వారిగా మనం ఉండాలి. నెక్స్ట్ మలాకి 1:14 చూద్దామండి. మలాకి 1:14. నేను ఘనమైన మహారాజునై ఉన్నాను, అన్యజనులలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుతున్నదని సైన్యములకు అధిపతి వగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి తన మందలో మగది ఉండగా యెహోవాకు మొక్కుబడి చేసి చెడిపోయిన దానిని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు. వంచన మాటలు, వంచన చేసే క్రియలు ఏదైనా సరే ఏమి చివరికి ప్రతిఫలం ఏంటి అంటే శాపము. మనం ఆశీర్వాదం కొరకు పిలువబడిన వారమే. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఆశీర్వాదాలే మన గృహం వెంట రావాలి, ఆశీర్వాదాలే మన బిడ్డల వెంట రావాలి, ఆశీర్వాదాలే మన బిడ్డల తరాల వెంట రావాలి, మన బిడ్డల యుగాల వెంట కూడా రావాలి. ఆమేన్, హల్లెలూయా. ఇవే మనం ప్రార్థించాలండి. అంతేకాదు హృదయంలో కూడా వంచన ఉంచుకోకూడదు. ఇర్మియా 14:14.
యెహోవా నాతో ఇట్లా నేను ఒక నిమిషం కదా పద్దు కట్టే ఆ, ఒక నిమిషం. ఓకే. యెహోవా నాతో The ఇట్లా person నేను you are speaking with has put your call on hold. Please stay on the line. ప్రకటించుచున్నారు. మీరు మాట్లాడు నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాట్లాడలేదు. వారు అసత్య దర్శనమును శకునము మాయాతంత్రమును తమ హృదయమున పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు. ఏవైనా మనం వీటితో ఒక్కసారి అబద్ధాలతోటి వంచన మాటలతోటి అంటే ప్రేరేపించబడినప్పుడు ఒక్కసారి పాజిటివ్ గా వాటికి లొంగితే హృదయం కూడా వాటితో నింపబడుతుంది. చూడండి, అంటే హృదయాన్ని మార్చివేస్తే అది హృదయంలో జీవధారలు పుట్టే స్థలం అండి. మనకు సామెతల్లో ఉంటది, కీర్తనలో. అయితే అలాంటి జీవదారులు పుట్టే స్థానాన్ని ఈ వంచనతోటి అబద్ధముతోటి మనం నింపబడినప్పుడు అది శాపముకి మరణముకి దగ్గర వెళ్ళిపోతుంది. కాబట్టి మనం ఎల్లప్పుడూ జీవాన్ని వెతుక్కునే వారి ఉండాలి. పాజిటివ్ గా ఆశీర్వదించే మాటలే, ఆశీర్వాదానికి మూలంగా ఉన్న మాటలు, ఎదుటి వారిని మేలు చేసే మాటలు మనము మాట్లాడాలండి. అయితే ప్రసంగి 9:3 9:3 3 అందరికి ఒకటే గతి సంభవించును, సూర్యుని క్రింద జరుగు వాటన్నిటిలో ఇది బహు దుఃఖకరము. మరియు నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది, వారు బ్రతుకు కాలమంతయు వారి హృదయమందు వెర్రితనముండును, తరువాత వారు మృతుల యొద్దకు పోవుదురు, ఇదియును దుఃఖకరము. ప్రతిసేపు ఎంత చెప్పినా మార్చబడని వారు ఏంటంటే వారి హృదయము చెడుతనంతో నిండి ఉంది. మనం ప్రార్థన చేయాలి, ఎంత చెప్పినా వీళ్ళు మాట వినరు, వీళ్ళు మారనే వాళ్ళు కొంతమంది ఉంటారు చూడండి. వాళ్ళ హృదయాన్ని మార్చమని ప్రార్థించాలి. హృదయం మార్చబడితేనే వారు క్రియల్లో మార్పు, వారి మాటల్లో మార్పు, అన్నిట్లో మార్పు. హృదయము మార్చబడాలి. కాబట్టి అలాంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే యేసు నామములో వారి హృదయం విడిపించబడును గాక. ఈ బంధకాల్లో నుండి, అపవాది తంత్రాల్లో నుండి, ఎదుటి వారిని చెడు చేయాలన్న ఉద్దేశాలు కలిగిన ప్రతి ఒక్క హృదయం యేసు నామములో బంధిస్తున్నాను. దేవుని యొక్క జీవము పనిచేసి ఆశీర్వాదకరంగా వారి నోటిని, వారి క్రియల్ని యేసు నామములో మార్చబడును గాక. ఆమేన్, హల్లెలూయా. అలాంటి వారిగా మనం ఉండేటట్టుగా మన కుటుంబాలు, మన బిడ్డలు, మన తరాలు ఉండేటట్లుగా మనము ఆలోచిద్దామండి. నెక్స్ట్ వచ్చి సామెతలు 26:28 ఇది ఒకటి చూసి మనం ప్రార్థించి ముగించుకుందామండి. సామెతలు The person 26:28 you are speaking with has put your call on hold. Please stay on the line. 26:28 అబద్ధములాడు వారు తాను నలగొట్టిన వారిని ద్వేషించును, ఇచ్చకపు మాటలాడు నోరు నష్టము కలుగచేయును. కాబట్టి అబద్ధములాడినప్పుడు లేదా నష్టము, ఇది నష్టంలోకే వెళ్తుంది కానీ ఎక్కడ కూడా దాని ప్రతిఫలము, లాభం అనేది ఉండదు. కాబట్టి దేవునిలో మనం ఉంటున్నప్పుడు ఆశీర్వాదం మనం చూడాలంటే ఈ బలహీనతలన్నీ కూడా మనలో కొట్టివేయబడాలి. మనం మాట్లాడే మాట చాలా ఇంపార్టెంట్. ఆ మాట మన హృదయంలో మార్పు తీసుకొస్తుంది. మన క్రియ మన హృదయంలో మార్పు తీసుకొస్తుంది. ఆ హృదయాన్ని జాగ్రత్తగా మనం దేవుని కొరకు కాపాడాలి. మన నోటి నిండా ఎప్పుడు ఆయన ప్రభావం పలికేటట్టుగా, దినమంతా ఆయన్ని స్తుతించేటట్టుగా, దినమంతా ఆయన కొరకు మన నోరు ఉండేటట్లుగా మనం జాగ్రత్తగా ఉన్నట్లయితే దేవుని సన్నిధిలో మనము ఒక్కరిమి 1000 మందితో సమానము. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు కుటుంబంలో నలుగురు ఉంటే, నలుగురు కలిపితే ఇంకా 10,000 మందితో సమానం అండి. ఒకరు కాకుండా అంతకంటే ఎక్కువ ఉంటే 10,000 మందితో సమానం అంట. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి భయమే లేకుండా చేసే ప్రతి కార్యంలో ఆయన ఉన్నాడు నా పక్షంలో అనుకొని ప్రతి కార్యాన్ని మొదలు పెట్టండి. ఇప్పటి వరకు ఏ కార్యాలు మీరు అందరు తలపెడుతున్నారో దేవుని తోడు, సహాయం, ఆయన కృప, మరి ముఖ్యంగా భూమంతటా ఆయన ఆల్రెడీ కృపతో నింపేస్తున్నాడు. ఆ నింపబడిన కృప మనల్ని నింపి, మన కుటుంబాలని నింపి, మన పిల్లల్ని, మన తరాల్ని
ఆయన కృపలో భద్రపరిచి మనందరినీ నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థించుకున్నామండి. మహోన్నతుడ, మహాకృప, కనికరం కలిగిన దేవా, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, జీవాధిపతి, మీకే స్తుతి 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 స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా. గడిచిన దినాలంతా కూడా ఎంతగానో కాచి కాపాడి బిడ్డలందరినీ మీరు ఎట్లా చాటున మరుగు చేసిన రీతిని బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాను. అవునయ్యా, మా అందరినీ కూడా నా తండ్రి మీ నడిపింపులో ఎవరైనా మీ యొక్క కృపలో భద్రపరిచవయ్యా. లోకమందంతటా కృప ఉన్నా సరే, కానీ ఎవరు వెతికితే వారికి మాత్రమే ఆ కృప ఎవరైనా వెతికే వారిలో మమ్మల్ని నుంచి ఉన్నందుకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. మీ కృప చాలా ఉత్తమమైనది, అది ఎంతో అత్యున్నతమైనది. మేము ఇదిగో నా తండ్రి ఉచితముగా పొందుకున్నందుకు కూడా వందనాలు చెల్లిస్తున్నాను. మీ కృప ద్వారా అందరూ విడిపించబడటకు మాలో ఉన్న ప్రతి బలహీనత, అది నోటిలో ఉన్న బలహీనత, నాలుకలో ఉన్న బలహీనత, మా క్రియల్లో ఉన్న బలహీనత సమస్తాన్ని మాకు, మా కుటుంబానికి, మా బిడ్డలకి, మా తరాలకి యేసు నామములో కొట్టివేసిన ప్రభువా, మీలో ఉన్న ఆ మహిమను, ఆ ప్రభావాన్ని వివరించుటకు మా నోటికి, మా నాలుగుకి నా తండ్రి నిరంతరము దినమెల్లా స్తుతించుకునే భాగ్యము, మా హృదయము నిండా మిమ్మల్ని నింపుకునే భాగ్యము, హృదయంలో నుండి జీవధారలు బయటకు ప్రవహించినట్లుగా నా తండ్రి ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని, కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు వంతున ఆశీర్వదించి నడిపించండి. ఇదిగోనైనా ఇచ్చుకపు మాటలు, అబద్ధపు మాటలు, ఇదిగో నా తండ్రి ఎదుటి వారిని బాధ పెట్టే మాటలు, కుటుంబాన్ని కూల్చే మాటలు, ఎదుటి వారిని నా తండ్రి నశింప చేసే మాటలు ఏది కూడా మా అందరి నోటిలో రాకుండా, మా పక్షంలో ఏ శత్రువు కూడా అలా మాట్లాడకుండా నా తండ్రి సమస్తాన్ని యేసు రక్తంతో కంచి వేసుకుంటూ, సమస్తాన్ని బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ, ఇదిగోనైనా వృద్ధాప్యంలో ఉన్న వారికి మీ సహాయం, మీ తోడు దయచేయండి. ఇదిగో నా తండ్రి చంటి బిడ్డల్ని కాపాడండి. ఇదిగో నా తండ్రి గర్భిణీ స్త్రీలను, నా తండ్రి తల్లి బిడ్డల్ని ఇద్దరిని కూడా ఆశీర్వదించి నడిపించి కాచి కాపాడి కావలసిన సమస్త పోషకాహారము బిడ్డకి, తల్లికి అందునట్లుగా నైనా ప్రతి అవయవము బలపరచబడినట్లుగా నా తండ్రి సమస్తం మీరు దయచేసి నడిపించండి. మీ కృప సరిపోతుందయ్యా అన్నిటికీ. ఈ శరీరానికైతే ఆహారం కావాలేమో, కానీ మా ఆత్మీయ నిర్మాణానికి ఇదిగోనైనా మేము స్థిరముగా, బలముగా, ధైర్యముగా ఈ లోకంలో జీవించి అపవాదిని ఎదిరించి పోరాడటానికి మా ఆత్మీయ బలము కావాలయ్యా. దాని కొరకు మీ కృప మాకు సరిపోతుందయ్యా. ఇందుని బట్టి మీకు మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నానయ్యా. కేవలము మా కంటికి కనిపించే శరీరాన్ని మేము వృద్ధిపరచుకోవటానికి, బలపరచుకోవటానికి నిరంతరం పోరాడుతూ ఉంటాం, కానీ మా ఆత్మీయ బలాన్ని, మా ఆత్మీయ బలహీనతల్ని మేము ఎరగకుండానైనా ముందుకెళ్తూ ఉంటుండగా బలపరచండి అయ్యా, ధైర్యపరచండి. తొట్టిల్లిపోకుండా నా తండ్రి మీ శక్తి, మీ బలము, మీ ఆత్మ చేత మేమంతా నింపబడి ఆత్మ పూర్ణులుగా మీ ఎదుట నిలవబట్టుకునైనా సహాయం దయచేయండి. కూడి ఉన్న ప్రతి బిడ్డని, కుటుంబాలను ఆశీర్వదించండి. ఎవరెవరికి ఏ బలహీనతలు ఉన్నారు, ఎవరు ఏ కార్యాలు చేయాలో వారికి కావలసిన తోడు, నడిపింపు, ఇదిగోనైనా మా అవసరతలు ఏ నామములో తీర్చబడుటకునైనా సమస్తాన్ని మీ హస్తాలకు అప్పగించుకుంటూ, ఇదిగోనైనా ప్రతి ఒక్కరికి నా తండ్రి సంపూర్ణ సంతోషము, హృదయంలో ఆనందం దయచేసి నడిపించండి. మంచి ఆరోగ్యం దయచేయమని, ఇదిగోనైనా అనారోగ్యాలతో ఉన్న వారిని ఏ శ్రమలో విడుదల ప్రవచిస్తున్నాను. సమస్తాన్ని బట్టి మీకు మహిమ చెల్లిస్తూ యేసు తన శక్తి గల నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరికి కూడా ప్రైజ్ ది లార్డ్. అందరికి ప్రైజ్ ది లార్డ్.